మెదక్ జిల్లా కేంద్రంలో 12వ బ్రాంచ్గా కిసాన్ షాపింగ్ మాల్ను బుధవారం ఉదయం మెదక్ ఎంపీ మాధవనేని రఘునందనరావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ప్రారంభించారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి జ్యోతిరావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, సినీ నటి అనసూయ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 60 సంవత్సరాల క్రితం నిజామాబాద్ పట్టణంలో రైతులకు నాణ్యమైన దోతులను సరసమైన ధరలకు విక్రయించేందుకు తన తండ్రి కిసాన్ షాపింగ్ మాల్ను నిర్వహించారని తెలిపారు. వారి నుంచి వారసత్వంగా గత 25 సంవత్సరాలుగా కిసాన్ షాపింగ్ మాల్ నిర్వహిస్తున్నారని తెలిపారు. కిసాన్ షాపింగ్ మాల్ బ్రాండెడ్ వస్త్రాలను అతి తక్కువ ధరలో అమ్ముతున్నట్లు తెలిపారు. మెదక్లో 12వ బ్రాంచ్గా ప్రారంభించుకున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కిసాన్ షాపింగ్ మాల్లో 100 రూపాయల నుంచి మొదలుకొని 50,000 రూపాయల వరకు వస్త్రాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందనరావు మాట్లాడుతూ, మెదక్ పట్టణంలో వివాహాది శుభకార్యాలకు కిసాన్ షాపింగ్ మాల్లో అన్ని వస్త్రాలు దొరుకుతాయని తెలిపారు. సినీ నటి అనసూయ కిసాన్ షాపింగ్ మాల్ వద్ద సందడి చేసి నృత్యం చేశారు. ప్రజలు పలువురిని ఆకర్షించాయి. ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, సతీమణి ఇద్దరు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ పట్టణంలో నూతనంగా ఒక పెద్ద షాపింగ్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్ పేరిట తన 12వ బ్రాంచ్ని మెదక్లో ప్రారంభించినందుకు గౌరవ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మెదక్ నుంచి వివిధ అవసరాల కోసం ప్రజలు భాగ్యనగరానికి తరలి వెళ్లకుండా రీజనబుల్ ప్రైసెస్లో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే రీతిలో ఒక బహుళ అంతస్తుల భవనం లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ కిసాన్ ఫ్యాషన్ మాల్ మరి మిగతా 11 బ్రాంచీల్లో ఏ రకమైనటువంటి సేల్స్ జరుగుతూ ఉన్నాయో, ఏ రకమైనటువంటి ఆదరణ, గుర్తింపు ప్రజల నుంచి వచ్చిందో అంతే గొప్పగా మా మెదక్ ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది. తప్పకుండా మెదక్ ప్రజలు బాగా ఆదరిస్తారు. ఇది మెదక్ అంటే మెతుకు, ఒకప్పుడు అందరికీ మెతుకు పెట్టినటువంటి గడ్డ. కాబట్టి ఎవరు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసినా ఏం చేసినా అందరినీ తన సొంత బిడ్డలా చూసుకొని అందరినీ ఆశీర్వదించేటువంటి గడ్డ. కాబట్టి ఉభయతారకంగా అటు మీకు వ్యాపారపరంగా, ఇటు మాకు హైదరాబాద్కి భాగ్యనగరానికి అంత దూరం వెళ్ళి ప్రతి చిన్న ఫంక్షన్కి వస్తువులు కొనుక్కునే లేదా గుడ్డలు కొనుక్కునేటువంటి అవసరం లేకుండా ఇంత గొప్పగా ఒక మాల్ ఏర్పాటు చేసినందుకు గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు మెదక్ నియోజకవర్గ ప్రజల తరఫున. మెదక్ పట్టణంలో నూతనంగా ఒక పెద్ద షాపింగ్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్ పేరిట తన 12వ బ్రాంచ్ని మెదక్లో ప్రారంభించినందుకు గౌరవ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మెదక్ నుంచి వివిధ అవసరాల కోసం ప్రజలు భాగ్యనగరానికి తరలి వెళ్లకుండా రీజనబుల్ ప్రైసెస్లో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే రీతిలో ఒక బహుళ అంతస్తుల భవనం లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ కిసాన్ ఫ్యాషన్ మాల్ మరి మిగతా 11 బ్రాంచీల్లో ఏ రకమైనటువంటి సేల్స్ జరుగుతూ ఉన్నాయో, ఏ రకమైనటువంటి ఆదరణ, గుర్తింపు ప్రజల నుంచి వచ్చిందో అంతే గొప్పగా మా మెదక్ ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది. తప్పకుండా మెదక్ ప్రజలు బాగా ఆదరిస్తారు. ఇది మెదక్ అంటే మెతుకు, ఒకప్పుడు అందరికీ మెతుకు పెట్టినటువంటి గడ్డ. కాబట్టి ఎవరు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసినా ఏం చేసినా అందరినీ తన సొంత బిడ్డలా చూసుకొని అందరినీ ఆశీర్వదించేటువంటి గడ్డ. కాబట్టి ఉభయతారకంగా అటు మీకు వ్యాపారపరంగా, ఇటు మాకు హైదరాబాద్కి భాగ్యనగరానికి అంత దూరం వెళ్ళి ప్రతి చిన్న ఫంక్షన్కి వస్తువులు కొనుక్కునే లేదా గుడ్డలు కొనుక్కునేటువంటి అవసరం లేకుండా ఇంత గొప్పగా ఒక మాల్ ఏర్పాటు చేసినందుకు గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు మెదక్ నియోజకవర్గ ప్రజల తరఫున. మెదక్ పట్టణంలో నూతనంగా ఒక పెద్ద షాపింగ్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్ పేరిట తన 12వ బ్రాంచ్ని మెదక్లో ప్రారంభించినందుకు గౌరవ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మెదక్ నుంచి వివిధ అవసరాల కోసం ప్రజలు భాగ్యనగరానికి తరలి వెళ్లకుండా రీజనబుల్ ప్రైసెస్లో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే రీతిలో ఒక బహుళ అంతస్తుల భవనం లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ కిసాన్ ఫ్యాషన్ మాల్ మరి మిగతా 11 బ్రాంచీల్లో ఏ రకమైనటువంటి సేల్స్ జరుగుతూ ఉన్నాయో, ఏ రకమైనటువంటి ఆదరణ, గుర్తింపు ప్రజల నుంచి వచ్చిందో అంతే గొప్పగా మా మెదక్ ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది. తప్పకుండా మెదక్ ప్రజలు బాగా ఆదరిస్తారు. ఇది మెదక్ అంటే మెతుకు, ఒకప్పుడు అందరికీ మెతుకు పెట్టినటువంటి గడ్డ.
కాబట్టి ఎవరు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసినా ఏం చేసినా అందరినీ తన సొంత బిడ్డలా చూసుకొని అందరినీ ఆశీర్వదించేటువంటి గడ్డ కాబట్టి ఉభయతారకంగా అటు మీకు వ్యాపారపరంగా ఇటు మాకు హైదరాబాద్కి భాగ్యనగరానికి అంత దూరం వెళ్ళి ప్రతి చిన్న ఫంక్షన్కి వస్తువులు కొనుక్కునేది లేదా గుడ్డలు కొనుక్కునేటువంటి అవసరం లేకుండా ఇంత గొప్పగా ఒక మాల్ ఏర్పాటు చేసినందుకు గౌరవ శాసనసభ్యులు ధనపాల్ సూర్యనారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు మెదక్ నియోజకవర్గ ప్రజల తరఫున. అండ్ సర్వీస్ మా నాన్నగారు నేర్పిండ్రు. ఆ తర్వాత నేను మా చిరంజీవి ఇద్దరు అబ్బాయిలు కూడా అదే ఫాలో అవుతున్నారు వ్యాపారంలో. ఫస్ట్ క్వాలిటీ, ప్రైస్ అండ్ వీలైనంత సర్వీస్ ఇవ్వాలని. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇస్తాం, అంటే నెక్స్ట్ షోరూమ్ గురించి ఆలోచిస్తాం. హడావిడిగా కాకుండా మెదక్ నగరం మరియు జిల్లా ప్రజలందరికీ కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, జిల్లా నగర ప్రజలకు, సోదర సోదరిమణులకు, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరి సహకారము భవిష్యత్తులో ఉండాలని. మెదక్ మేము ఉంటాం కొన్ని రోజులు, తర్వాత మా అబ్బాయి సెట్ చేసి 15-20 డేస్లో సెట్ చేసి వెళ్తారు. మీ అందరి సహకారంతో ఈ షోరూమ్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు మెదక్ పట్టణంలో ప్రారంభించడం, ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెదక్ ఎంపీ గౌరవ రఘునందన్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు మరియు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు మరియు వివిధ పార్టీల నాయకులకు అందరికీ విచ్చేసినందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ కిసాన్ ఫ్యాషన్ మాల్ 66 సంవత్సరాల క్రితము ప్రారంభించబడింది. ప్రారంభించినప్పుడు కేవలం రైతు బట్టలతో ప్రారంభించారు, అందుకే కిసాన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బికాజ్ మెదక్ చర్చెస్ చాలా పేరు మోసిన ఏమంటారు ప్రాంతం, స్థానం. కాబట్టి డెఫినెట్గా ఈ రానున్న క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగలకి, ఆ తర్వాత వచ్చే మన సంక్రాంతి పండుగ ఇంకా మనది స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఉగాది వస్తుంది, హోలీ, అవన్నీ తప్పకుండా కుటుంబ సమేతంగా మన మెదక్లోని మెదక్లోని మన కిసాన్ ఫ్యాషన్ మాల్కి కుటుంబ సమేతంగా రావాల్సిందే మా ఆహ్వానం. ఐఎమ్ గోయింగ్ టు సీ. ఇక్కడ మనం చాలా రేర్గా నేను మెన్స్ సెక్షన్లో ప్రెస్ మీట్ ఉంటుంది, నేను చూస్తున్నా ఏంటి చీరలు లేవని, కానీ ఎంత మంచి కలర్స్ ఉన్నాయి మీ అందరి కోసం. బికాజ్ మెదక్ చర్చెస్ చాలా పేరు మోసిన ఏమంటారు ప్రాంతం, స్థానం. కాబట్టి డెఫినెట్గా ఈ రానున్న క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగలకి, ఆ తర్వాత వచ్చే మన సంక్రాంతి పండుగ ఇంకా మనది స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఉగాది వస్తుంది, హోలీ, అవన్నీ తప్పకుండా కుటుంబ సమేతంగా మన మెదక్లోని మెదక్లోని మన కిసాన్ ఫ్యాషన్ మాల్కి కుటుంబ సమేతంగా రావాల్సిందే మా ఆహ్వానం. ఐఎమ్ గోయింగ్ టు సీ. ఇక్కడ మనం చాలా రేర్గా నేను మెన్స్ సెక్షన్లో ప్రెస్ మీట్ ఉంటుంది, నేను చూస్తున్నా ఏంటి చీరలు లేవని, కానీ ఎంత మంచి కలర్స్ ఉన్నాయి మీ అందరి కోసం. ఓకే, సో కమింగ్ బ్యాక్, ఈరోజు నేను మెదక్కి మనందరికీ ఎంతో క్లోజ్ ఇష్టమైన ధనపాల్ సూర్యనారాయణ గారి ఫ్యామిలీ, ఆయన ఏమంటారు డైరెక్షన్ సినిమా డైరెక్షన్ కాదు, ఆయన చూపించిన దారిలో మాధ్యంలో ఇంత
మంచి లైక్ పేరున్న బ్రాండ్ ఒకటి ఏదైతే స్థాపించారో చాలా ఆయన చెప్పినట్టు కిసాన్ అని పేరు, కిసాన్ అని ఎవరైతే మన రైతులు ఉన్నారో వాళ్ళ కోసం స్టార్ట్ చేసి ఫ్రమ్ సిన్స్ 3 generations 6 years నుంచి అందరూ అంటారు కదా సక్సెస్ అవ్వడం కష్టమే, కానీ సక్సెస్ అందుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. ఓకే ఆ డైలాగ్ ఓకే. సో కమింగ్ బ్యాక్, ఈరోజు నేను మెదక్కి మనందరికీ ఎంతో క్లోజ్ ఇష్టమైన ధన్పాల్ సూర్యనారాయణ గారి ఫ్యామిలీ, ఆయన ఏమంటారు డైరెక్షన్ సినిమా డైరెక్షన్ కాదు, ఆయన చూపించిన దారిలో మాధ్యంలో ఇంత మంచి లైక్ పేరున్న బ్రాండ్ ఒకటి ఏదైతే స్థాపించారో చాలా ఆయన చెప్పినట్టు కిసాన్ అని పేరు, కిసాన్ అని ఎవరైతే మన రైతులు ఉన్నారో వాళ్ళ కోసం స్టార్ట్ చేసి ఫ్రమ్ సిన్స్ 3 generations 6 years నుంచి అందరూ అంటారు కదా సక్సెస్ అవ్వడం కష్టమే, కానీ సక్సెస్ అందుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. మన భాష వస్తుందని చెప్తున్నాను, మా ఇంట్లో అంటుండే దొంగలు పండు పెట్టేటోళ్ళలాగా వాళ్ళు అట్లాంటి నన్ను చూసి భయపడతారు, మంచిగా సాఫ్ ఉన్న వాళ్ళు నన్ను భయపడతారు కదా. హైదరాబాద్ ట్రైనింగ్ మేడం గ్రీన్ మ్యాంగో సార్. So nice. చెప్తున్నా అగ్లీ బార్ కిసాన్ కి మీరే పంపించాలి. మీరే రమ్మంటారా? ధన్పాల్ సూర్యనారాయణ గారు ఎవరి కుటుంబం తరపు నుంచి మీకు సాదర స్వాగతం కలుగుతున్నాము. సో హార్టీ వెల్కమ్ సార్. మీ చేతుల మీద ఈ గ్రాండ్ ఇనాగ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే గౌరవనీయులు గ్రాడ్యుయేట్ సర్వెంట్ శ్రీ గారు శ్రీ అంజిరెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు, వారికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అంజిరెడ్డి గారు, హార్టీ వెల్కమ్. చిన్నమిల్లి అంజిరెడ్డి గారు వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. నుంచి మీకు సాదర స్వాగతం కలుగుతున్నాము. సో హార్టీ వెల్కమ్ సార్. మీ చేతుల మీద ఈ గ్రాండ్ ఇనాగ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే గౌరవనీయులు గ్రాడ్యుయేట్ సర్వెంట్ శ్రీ గారు శ్రీ అంజిరెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు, వారికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అంజిరెడ్డి గారు, హార్టీ వెల్కమ్. నుంచి మీకు సాదర స్వాగతం కలుగుతున్నాము. సో హార్టీ వెల్కమ్ సార్. మీ చేతుల మీద ఈ గ్రాండ్ ఇనాగ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే గౌరవనీయులు గ్రాడ్యుయేట్ సర్వెంట్ శ్రీ గారు శ్రీ అంజిరెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు, వారికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అంజిరెడ్డి గారు, హార్టీ వెల్కమ్.